ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రీస్తునందు నిలిచియున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధులకును దేవుని ఉద్దేశములను నెరవేర్చువారైన ప్రతి ఒక్కరికి యేసు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన మహోన్నతమైన కృపను బట్టి, ఆయన సంకల్పమును బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి దేవుని మాటను ఈరోజు మనం ధ్యానించబోచుండగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఆమేన్. ఈనాడు ఈ మాటను వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఒక గొప్ప సంగతిని నీవు గ్రహించగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. చాలా అమూల్యమైన గొప్ప వాగ్దానమును దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి అని దేవుడు అంటున్నాడు. నేను ఇలా చేశానా? నాకున్న విశ్వాసాన్ని నేను ఎప్పుడైనా ఒప్పుకున్నానా? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడన్న నా నమ్మకాన్ని దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఉద్దేశంలో నేను ఒప్పుకున్నానా అని ఈ ప్రశ్నకు నువ్వు యథార్థంగా సమాధానం చెప్పగలగాలి. ఈరోజు క్రీస్తుని నీవు ఒప్పుకున్నట్లయితే, ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాడని, ఆయన మరణించిన తరువాత మృతులలో నుండి ఆయనను దేవుడు లేపాడని ఎక్కడ నమ్మాలి, ఎక్కడ విశ్వసించాలంటే నీ హృదయమందు నీవు విశ్వసించాలి. అలా కాకుండా ఇదిగో అందరూ బాప్తిస్మం పొందుతున్నారు, నేనును బాప్తిస్మం పొందాను, అందరూ చర్చికి పోతున్నారు, నేనును చర్చికి పోతున్నాను, అందరూ ఆదివారం వెళ్తున్నారు, నేను ఆదివారం వెళ్తున్నాను అనే ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క రక్షణలోకి రానట్లే. ఈ మాటను వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించాలి. అప్పుడు మాత్రమే నీవు రక్షించబడతావు. ఆ రోజు తీర్పులో నుండి నీవు తప్పించబడతావు. హృదయమందు విశ్వసించాలి అని దేవుడు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని నిజంగా నువ్వు నమ్ముతున్నావా? ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? లేదా ఈ విషయాన్ని మర్చిపోయి పరిసయ్యుని ఆరాధనలాగా, పరిసయ్యుని ప్రార్థనలాగా, ఒక వేషధారి ప్రార్థనలాగా నీకు ఈరోజు ప్రార్థిస్తున్నావా అనే విషయాన్ని నీవు గ్రహించగలగాలి. ఈ నమ్మకం నీ హృదయంలో ఉందా? దేవుణ్ణి ముందు పెట్టుకొని ఈ ప్రశ్నలకు నీవు జవాబు చెప్పగలుగుతావా? క్రీస్తును బహిరంగంగా నా నోటితో ఒప్పుకొని నా హృదయంలో ఆయనను గూర్చిన విశ్వాసం ఉండటం అనేది నిజం అని నువ్వు చెప్పుకోగలిగితే నిజంగా నువ్వు రక్షించబడ్డట్లే. క్రీస్తు కొరకు నీవు సాక్షిగా ఉన్నావా? క్రీస్తు కొరకు నీవు నమ్మకస్తునిగా ఉన్నావా? ఆయన నీ కొరకు మరణించాడని, దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడని నీవు నీ హృదయమందు నమ్మితే నిజంగా నీవు రక్షించబడతావు. వాక్యంలో రక్షణ పొందవచ్చు అని లేదు. ఆకాశంలో సూర్యుడు ఉన్నంత స్పష్టంగా నీవు రక్షింపబడుదువు అని తేటగా వ్రాయబడి ఉంది. ఒక విశ్వాసిగా, యేసును ఒప్పుకునే వానిగా ఈ వాగ్దానం మీద చేతులుంచి ఈ క్షణంలోనూ, నా జీవిత కాలమంతా, చివరికి నా మరణ గడియల్లోనూ, రాబోయే ఆ తీర్పు దినమున కూడా నేను ఆయనను గూర్చి సాక్ష్యం చెబుతాను అని నీవు బలంగా నమ్మాలి, విశ్వసించాలి. నువ్వు ఒక అపరాధ భావన నుండి, పాపపు బలము నుండి, పాపం వలన వచ్చే శిక్ష నుండి, చెప్పాలంటే పాపపు నైజం నుండి
పాపపు తలంపుల నుండి కూడా నేను రక్షణ పొందుతాను. నీవు రక్షింపబడుదు అని దేవుడు చెప్పాడు. ఈ మాటను నేను నమ్ముతున్నాను. నేను రక్షింపబడతాను. ఇప్పుడు నేను రక్షింపబడ్డాను. ఆయన రక్తములో, ఆయన కార్చిన రక్తములో నేను కడుగబడ్డాను. ఆయన మృతులలో నుండి దేవుడు యేసును లేపాడని నీ హృదయమందు నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు రక్షించబడినట్లు. యుగ యుగములకు సజీవుడైన దేవుడికే మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను నీవు జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ హృదయంలో యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే అప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క రక్షణను పొందుతావు. అప్పుడు మాత్రమే నువ్వు రక్షించబడినట్లు. ఒకవేళ అటువంటి ఆలోచన నీ హృదయం ముందు లేని ఎడల లేకపోయినట్లయితే ఈరోజే నువ్వు దేవుని దగ్గరకు రా. ఆయనను నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించు. నీ హృదయంలో ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కొరకు మరణించాడని, దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడని నీవు విశ్వసించినట్లయితేనే నీవు రక్షించబడతావు. లేకపోతే నీవు పాతాళానికి అప్పగించబడతావు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని మాటను ఆలకిస్తూ, దేవుని మాటను గ్రహించి ఆ మాట చొప్పున జీవించటానికి మనమందరము క్రీస్తు నామం పేరిట మనమందరము సదాకాలం దేవుని యందు నిలిచి ఉండుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.